హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఐపీఎస్ ఆఫీసరు పివి సునీల్ కుమార్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మధ్య మాటల యుద్ధం దాటి ఉత్తరాల యుద్ధం కొనసాగుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. పివి సునీల్ కుమారు సర్వీసులో ఉండి సర్వీసు నిబంధనలు ఉల్లంఘిస్తూ తన మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అన్లాఫుల్గా ఆయన మాటలు ఉన్నాయి, అంటే చట్ట వ్యతిరేకంగా ఆయన చర్యలు ఉన్నాయి, ఆయన మాటలు ఉన్నాయి. తన పరువుకు భంగం కలిగించేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి పివి సునీల్ కుమార్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయండి అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి హరీష్ కుమార్ గుప్తా గారికి ఆయన ఫిర్యాదు చేశారు. రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు చేశారు. ఆ ఉత్తరం బహిరంగపరిచారు కూడా. ఆయన చేసినటువంటి ఆరోపణ ఏంటి అంటే, తన మీద సిబిఐ కేసు నమోదైంది, కాదనటం లేదు. తనని అరెస్టు చేయమని సుప్రీంకోర్టు ఇచ్చింది అనేటువంటి విధంగా, సెన్స్ వచ్చేటువంటి విధంగా ఆయన మాట్లాడారు, అసత్యమైన ప్రచారాలు చేశారు. ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈ విధమైనటువంటి తన మీద, తన కుటుంబీకుల మీద, తమ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి విధంగా ఆయన వ్యాఖ్యలు చేయటం వల్ల మా పరువుకు భంగం కలిగింది. క్రిమినల్ డిఫర్మేషన్కి సంబంధించినటువంటి దీంట్లో ఆయన మీద నేను కేసు వేస్తాను అని కూడా దాంట్లో రాశారు. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి సునీల్ కుమారు ఈ విధంగా మాట్లాడటం వల్ల కేసు దర్యాప్తు చేసేటువంటి అధికారులు ఎవరైతే తన కేసు సిబిఐకి సంబంధించినటువంటి కేసు ఇవన్నీ దర్యాప్తు జరుగుతున్నాయి కదా, ఆ కేసులో రఘురామకృష్ణరాజుకి శిక్ష పడిద్ది, రఘురామకృష్ణరాజు జైలుకు పోతాడు అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటి అంశము తన కేసు విచారణని ప్రభావితం చేసేదానికి అవకాశం ఉంది అనేటువంటిది కూడా డీజీపీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నాడు రఘురామకృష్ణరాజు. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఈయన మాట్లాడాడంటే దానికి శాంటిటీ ఉండుంటుంది అని దర్యాప్తు అధికారులు ప్రభావితానికి గురి కావచ్చు అనేటువంటిది ఈయన ఆ అభిప్రాయం వ్యక్తం చేశాడు రఘురామకృష్ణరాజు. ఈ విధంగా మీడియా ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నాడు. రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి లేనిపోయినవన్నీ కూడా నా మీద మాట్లాడుతున్నాడు. ఇది ఎంత మేరకు కరెక్ట్? ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ అని ఆయన గుర్తిస్తే, నేను ప్రభుత్వంలో ఉండేటువంటి నా మీద మా దీని మీద ఈ విధంగా ఈ అసత్యమైన ప్రచారాలు చేయటాన్ని ఖచ్చితంగా మీరు సీరియస్గా తీసుకోండి, ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు, అసలు డిస్మిస్ చేయండి అని రఘురామకృష్ణరాజు డీజీపీకి రాశారు. మరి డీజీపీ ఏమి రెస్పాండ్ అవుతారు ఏంటి ఇవి చూడాలి. అయితే ఈ ఉత్తరానికి పివి సునీల్ కుమార్ ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆయన ఏకంగా ఒక వీడియోనే రిలీజ్ చేశాడు. బహుశా ప్రెస్కి సంబంధించి ఒక లెటర్ లాంటిది కూడా ఆయన రిలీజ్ చేయొచ్చు. ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆయన వీడియో రిలీజ్ చేసి కొన్ని ఆధారాలను చూపించాడు. అయ్యా, నీ మీద రఘురామకృష్ణరాజు నీ మీద కేసు పెట్టారు, దానికి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి గతంలో స్టే ఉన్న దాన్ని ఎత్తేసారు అని అంటే నీ మీద దర్యాప్తు చేయమని ఉంది అని అంటే నిన్ను అరెస్టు చేయకుండా నీకేమైనా అష్యూరెన్స్ ఉందా? అరెస్ట్ కూడా చేసేదానికి అవకాశం ఉంది అని నేను చెప్పాను, తప్పే ఉంది దాంట్లో అనేటువంటి విషయాన్ని. అదేవిధంగా మీ కుటుంబీకుల మీద మీరు ఆస్తులు సంబంధించినటువంటి బ్యాంకులు మోసం చేసిన విషయంలో ఆస్తులు వేలానికి సంబంధించి 2 సార్లు నోటీసులు వచ్చాయి, ఆ ఆస్తులు వేలం వేస్తామని. ఆ వివరాలు అవన్నీ ఎవరెవరి పేరుతో వీళ్ళు కుంభకోణాలు చేశారు ఏంటి, రఘురామకృష్ణరాజుతో పాటుగా సిబిఐ కేసు ఇప్పుడు రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ పేరుతో కూడా ఉంది. ఈయన భరత్ పేరుతో థర్మల్ పవర్ ప్లాంట్ అనేటువంటి దానికి పెడతామని తీసుకున్నారు. ఆ తర్వాత దాని కోల్కు సంబంధించినటువంటి ఇవి కూడా వినియోగించామని చెప్పారు. ఎక్కడా వినియోగించకుండా దానికి సంబంధించినటువంటి దానికి కూడా ఒక కుంభకోణం చేశారు. అవన్నీ కూడా కొంత దర్యాప్తులో సిబిఐ దర్యాప్తులో తేలినటువంటి అంశం. ఇవంతా 420 అని ఈయన ప్రచారం చేస్తున్నాడు అనేటువంటి అభ్యంతరం వ్యక్తం చేశాడు రఘురామకృష్ణరాజు. సునీల్ కుమార్ ఏమంటాడంటే, నేను అనలేదు 420 అని, అది సిబిఐ వాళ్ళు ఆరోపణ చేశారు, వాళ్ళు నేరాభియోగం చేశారు, దానికి ఇలా ఉంది అని నేను మాట్లాడాను అని చెప్తున్నాడు. అట్లా నేరాభియోగం చేస్తే 420 అని మాట్లాడొచ్చు అనే దాని మీద నేను కూడా ఇంతకుముందు
గతంలో వీడియో చేశాను. ఇప్పుడు అలాగా 420 కేసులు, ఫోర్జరీ, చీటింగ్ కేసులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే ఇప్పుడైనా సునీల్ కుమార్ అనగలడా? తనకు వ్యక్తిగతమైనటువంటి ఇప్పుడు కోపం ఉంది కాబట్టి రఘురామకృష్ణరాజు మీద మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇప్పుడు అరెస్ట్ అనేది ఖచ్చితంగా జరిగేదానికి అవకాశం ఉంది అని చెప్పాను. అరెస్ట్ లేదు అని మీకేమన్నా అష్యూరెన్స్ ఎవరన్నా ఇచ్చారా అనేటువంటి విధంగా కూడా మాట్లాడాడు. శిక్ష పడుతుందని ఎందుకు చెప్పాను అని అంటే తనకు అనుభవం ఉంది, దర్యాప్తు అధికారిగా అనుభవం ఉంది కాబట్టి ఈ కేసులో ఈయన తప్పులు చేశాడు కాబట్టి శిక్ష పడే అటువంటి అవకాశం ఉందని నా ఒపీనియన్ చెప్పాను, తప్పేం కాదు అంటూ కూడా ఆయన మాట్లాడాడు. అయితే గజ దొంగని నేను అనలేదు. నువ్వు చిన్న చిన్న దొంగతనాలు చేస్తే చాలా చిన్న చిన్నగా డబ్బులు ఎగ్గొడితే నేను అనుకోవచ్చు. నువ్వు ఆయన సుమారుగా 2,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నాడు సునీల్ కుమార్. ఈ 2,000 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టావు, నువ్వు ఎగ్గొట్టావు, దొంగతనానికి పాల్పడ్డావని సిబిఐ ఆరోపణ చేస్తుంటే గజ దొంగ అనేటువంటిది సిబిఐ యొక్క అభిప్రాయంగా ఉంది. అదే విషయాన్ని నేను చెప్పాను. నువ్వు మీడియా ట్రయల్స్ గురించి నా గురించి మాట్లాడొద్దు. నువ్వు మా ఏది సునీల్ కుమార్ మీద కేసు, అదేవిధంగా ఏదైతే విజయపాలు, ప్రభావతి వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి ప్రస్తావన చేశాడు సునీల్ కుమార్. ఇలాగా వీళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో నువ్వు చాలా మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి అసభ్యంగా కులాలు ఇది వచ్చేటట్టు మాట్లాడావు. అప్పుడు నువ్వు మాట్లాడితే తప్పు కానీ మేము మాట్లాడితే తప్ప. నువ్వు మీడియా ట్రయల్ చేస్తేనేమో మంచిది, మేము మీడియా ట్రయల్ చేస్తేనేమో చెడ్డదా అనేటువంటి విధంగా కూడా మాట్లాడాడు. నువ్వు మాట్లాడినట్టే మేము మాట్లాడుతున్నావు అని అంటూనే విజయపాలు మాదిగ సామాజిక వర్గము, అదేవిధంగా జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేసిన ఆవిడ ఎవరైతే రఘురామకృష్ణరాజుని కొట్టినప్పుడు కొట్టలేదు, ఆయనకి ఏం దెబ్బలు తగలేదని రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆవిడ జీజీహెచ్ సూపరింటెండెంట్గా అప్పుడు ఉన్నారు. ప్రభావతి ఆవిడ కాపు అనేటువంటి విధంగా వాళ్ళ కులాల ప్రస్తావన ఇవన్నీ కూడా చేశాడు. దీంతో పాటుగా రఘురామకృష్ణరాజుని ఆయన వీడియో రిలీజ్ చేసిన దాంట్లో నువ్వు తాగి మాట్లాడుతున్నావు అనేటువంటి విధంగా పలుమార్లు ఆ ప్రస్తావన చేశాడు. తాగి అంటే మంచినీళ్ళు అని నా వెనకాల ట్విస్ట్ అది. తాగి మంచినీళ్ళు మాట్లాడుతున్నావు అని మాట్లాడాడు. అంటే తాగి మాట్లాడావనే సెన్స్ వచ్చేటువంటి విధంగా. పైకి టెక్నికల్గా ఏంటంటే నువ్వు మంచినీళ్ళు తాగి మాట్లాడుతున్నావు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి పని. నీకు ఎంత ఇది ఉండి నువ్వు మా మీద సస్పెండ్ చేయాలి లేదా డిస్మిస్ చేయాలి, సస్పెన్షన్లో ఉన్నాడు ఆల్రెడీ, నువ్వు డిస్మిస్ చేయాలని ఎలాగా వెళ్తే మాకేం భయం లేదు, ఎంత దాకైనా మేము పోరాటానికి సిద్ధం, మీరు క్రిమినల్ డిఫర్మేషన్ వేసుకోండి, మేము కూడా దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఎవరు రఘురామకృష్ణరాజును ఉద్దేశించి పోలీసు అవినీతి అధికారుల ద్వారాగా ప్యాకాట క్లబ్బులు నడపటం, అదేవిధంగా మద్యం షాపులు నడపటం, ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకే భయం లేకపోతే మాకేం భయం ఉంటుంది అనేటువంటి విషయాన్ని పరోక్షంగా రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావన చేయకుండా చేశాడు. ఎందుకంటే మొన్న భీమవరానికి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ డిఎస్పీ మీద పేకాట క్లబ్బులు నడుపుతున్నాడు అనేటువంటి ఆరోపణ చేసినప్పుడు రఘురామకృష్ణరాజు దాని మీద అతను మంచోడే అనేటువంటి విధంగా క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చాడు. అప్పుడు ఆయన అభిప్రాయం చెప్పాడు రఘురామకృష్ణరాజు. దాన్ని ఇండైరెక్ట్గా ఒక ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఎంత దాకా వెళ్తాను ఆయన కొన్ని కేసులు నేను ఆల్రెడీ ఇంప్లీడ్ అవుతాను సిబిఐ కేసులో, రఘురామకృష్ణరాజు కేసులు అని సునీల్ కుమార్ చెప్పాడు. ఇప్పుడు కూడా అదే చెప్పాడు. ఎస్ అవుతాను, నేను బ్యాంకులో డబ్బులు వేశాను, మాలాంటి వాళ్ళు చాలామంది డబ్బులే కదా మీకు బ్యాంకులు ఇచ్చి లోన్ ఇచ్చింది, నువ్వు ఎగ్గొడితే మా అందరికి నష్టమే కదా, అందుకని ఖచ్చితంగా ఇంప్లీడ్ అవుతాను అనేటువంటి విధంగా మళ్ళీ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి రఘురామకృష్ణరాజు ప్రభుత్వంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మీద ప్రభుత్వంలో సర్వీసులో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి మరి సునీల్ కుమార్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, ఆయన అరెస్టులు, కేసులకు సంబంధించినటువంటి 420 అంటూ మాట్లాడేటువంటి మాటలు రికార్డులో ఉండొచ్చు, ఎఫ్ఐఆర్ కట్టొచ్చు. కట్టినంత మాత్రాన ఆ విధంగా ప్రభుత్వ సర్వీసులో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలని మరి ఏ విధంగా ప్రభుత్వం సీరియస్గా దీన్ని డీజీపీ వరకు వెళ్ళింది. ఇప్పుడు మరి ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలనేటువంటి దాని మీద ఏమైనా సిఫారసు చేస్తారా, అసలు ఏం జరుగుతుందో చూడాలి.